భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. తన సాధన మంత్ర సాధన ఆధ్యాత్మిక సాధనలో ముందుకు నడుస్తూ ఉన్నారు శ్రీని గురూజీ. వారిని ఈరోజు మనం మన చర్చా వేదికకు ఆహ్వానిస్తున్నాం. గురూజీ, శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ఓం నమ శివాయ. గురూజీ, మీరు ఐటీ ప్రొఫెషనల్ అని విన్నాను నేను. అసలు మీకు ఈ ఆధ్యాత్మిక లైన్లోకి అంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది గురూజీ. ఆ కాన్ఫ్లిక్ట్ని మీరు ఎట్లా ఇది చేస్తారు? భక్తి అనగానే నవవేద భక్తులు, యోగం అనగానే జ్ఞానయోగం, అనేక యోగాలు, రాజయోగం, జ్ఞానయోగం, ఇట్లా అనేక యోగాలు. మరి మీరు చేసేటటువంటి మంత్ర సాధన ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏదైనా చివరి ఇది వచ్చి మోక్ష సాధన. దానికి అసలు దీన్ని చాలామంది కన్సిడర్ చేయరు ఏది ఆధ్యాత్మిక విధానంలో. మరి దీన్ని ఎట్లా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇది గొప్ప ఆధ్యాత్మిక. ఇప్పుడు నిఖిలేశ్వర్జీ మహారాజ్ స్థాపన చేసినటువంటి విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు. ఆయన ఆ మహానుభావుడు మొత్తం ప్రపంచమంతా చాలా గొప్ప ఆధ్యాత్మిక ప్రకంపనలు సృష్టించినటువంటి మహానుభావుడు. ఆ పరంపరలోని వారు. మీరు దీన్ని ఎట్లా మంత్ర సాధనతో మనం అల్టిమేట్ గోల్ అయినటువంటి మోక్షాన్ని సాధించగలమా? ఇది మొట్టమొదటి మనం చర్చించి తర్వాత ఎలాగనండి, ఏ సాధన యొక్క అయినా కానీ దాని యొక్క పరమ లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటంటే మోక్షమేనండి. మోక్షం యాక్చువల్గా అది బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యు డూ. మనం చేసేటువంటి సాధనలో భాగంగా మనకి తెలియకుండా మోక్షం వచ్చేస్తుంది. మన జీవన విధానం, మనం ధర్మాన్ని ఆచరించే పద్ధతి, మనం సాధన చేసుకుంటూ ఉంటే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం కోసం అంటూ స్పెసిఫిక్గా ఏది ఉండదన్నమాట. మనం మన గురువులు చెప్పినట్లు కానీ ఋషులు చెప్పినట్టు కానీ ఒక నడవడిక నడుస్తూ ఉన్నప్పుడు మోక్షం యాజ్ ఏ బై ప్రోడక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. మోక్షం అంటే మనము మన యొక్క ఉపాధి ఏ లోకాల్లో కూడా ఉండకూడదు. అది ఎస్, భూలోకంలోనే కాదు, మనం ఈవెన్ దేవతా రూపంలో కూడా ఉండకూడదు. అది మన మోక్షం. పరమాత్మలో ఐక్యం అయి ఉండాలి, అదే మోక్షం. అది ఎలా వస్తుంది? మనం పుణ్యం సంపాదించామనుకోండి దేవతలు అవుతాం, పుణ్యం క్షయమైపోయిందనుకోండి మళ్ళీ మనిషిగా వస్తాం. అలా కాకుండా మన సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే అది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది మనకి రియలైజేషన్ వస్తుందన్నమాట. ఇది మోక్షానికి సంబంధించింది. మీరు అడిగింది మీరు ఎలా ఈ విధంగా టర్న్ అయ్యారు అనేది. గురువు అనుగ్రహం లేకుండా ఏం చేయలేమండి. మా గురువు గారి పేరు పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారు. వారి యొక్క గృహస్థు నామం శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారు. వారు సిద్ధాశ్రమ యోగి. సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి విద్యలని ప్రపంచానికి అందించాలి, మరుగున పడకూడదు అని దక్షిణాచారంలో నేర్పించేటువంటి ఎన్నో తంత్ర విధానాలు. తంత్రం అంటేనే అందరూ భయపడే రోజుల్లో తంత్రం అంటే తన్యతే విస్తారతే ఇది తంత్ర అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ అన్నమాట. ఎస్, ఇట్ ఈస్ ఎ టెక్నిక్. ఇప్పుడు మనం రెండు చేతులు ఇలా పెట్టుకున్నామండి, ఇలా అన్నాం, ఏమైంది? ఏమి లేదు, వీఆర్ జస్ట్ వేవింగ్ ఇట్. అదే ఒక వెలాసిటీ తోటి ఒక స్పీడ్ తోటి ఇలా టచ్ చేసాం, ఒక శబ్ద తరంగం వచ్చేసింది. సో ఆ చెప్పే టెక్నిక్ ఇట్ ఈస్ లైక్ ఏ కెమికల్ కాంపోజిషన్. రెండు కెమికల్స్ ఎలా కలిపితే ఇంకోటి ఏదన్నా దాని నుంచి అవుట్పుట్ వస్తుందో ఆ చెప్పే విధానాన్నే తంత్రం అంటారు. ఈ తంత్ర పద్ధతులు ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేయొచ్చు. ఈ సాధనా విధానాలు ఎలా ఉంటాయంటే, అయ్యా మీరు తూర్పు వైపు కూర్చోండి, ఈ కలర్ ఆసనం మీద కూర్చోండి, ఈ రకమైన వస్త్రం వేసుకోండి, మీ ముందు ఆ దేవత యంత్రాన్ని పెట్టుకోండి. యంత్రం ఈజ్ నథింగ్ బట్ ఏ జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డైటీ అనమాట. అది సిమ్ కార్డ్ లాంటిది. ఇప్పుడు మనం ఎయిర్టెల్ అనుకోండి, ఆ ఎయిర్టెల్ కనెక్ట్ అవ్వాలంటే వేరే జియో సిమ్ పెట్టుకుంటే పనిచేయదు కదా, ఎయిర్టెల్ సిమ్మే పెట్టుకోవాలి. అలా అది ఒక జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ అనమాట. దాని మీద సర్క్యూట్స్ ఉంటాయి. ఆ దేవతకు సంబంధించినటువంటి శక్తి నిగుడీకృతం అవుతుందన్నమాట. అలాంటివి పెట్టుకొని ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అని చెప్పే విధానాలనే సాధనలు అంటారు.
ఈ సాధనా మార్గాల్ని విశేషంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వారు మా గురువు గారు. అలా ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారన్నమాట. ప్రపంచం అంతా ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఈ సాధనలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే, ఒక చిన్న పిల్లవాడు బాలగ్రహ దోషాలతోటి పుట్టిన పిల్లవాడు, ఒక 10 రోజుల పిల్లవాడు రాత్రిపూట పెద్దగా బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు. అర్థం కాదు తల్లికి ఎందుకు ఉన్నట్టుండి ఏడుస్తున్నాడు. అది ఏదో పూర్వజన్మకు సంబంధించిన విషయం కావచ్చు, బాలగ్రహ దోషాలను. అది తగ్గడానికి జస్ట్ ఒక యంత్రం వారి కింద పెడితే సరిపోతుంది అనమాట. పేపర్ మీద గీసినటువంటి యంత్రం కూడా. సో అంతటి చిన్న సాధన దగ్గర నుంచి పెళ్ళి కావటానికి సాధనలు, ఉద్యోగం రావటానికి సాధనలు, ధనం సంపాదించడానికి సాధనలు, వ్యాపార వృద్ధికి సాధనలు, వాట్ నాట్ అండి, ఎనీథింగ్ యూ నేమ్, ఎనీ ప్రాబ్లం మనల్ని మనమే ఉద్ధరించుకోవటానికి, ఎవరిని అప్రోచ్ కాకుండా మనకై మనమే సాధించుకోవటానికి ఎన్నో సాధనా విధానాలను రూపొందించి ప్రజల్లో తీసుకొచ్చారు. వారు ఏమంటారంటే సాధనాత్ సాధ్యతే సర్వం. ఏదైనా మీరు కృషి చేయండి, మీరు దానికి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖర్చు పెట్టాల్సిందల్లా మీ శ్రమ, టైం బడ్జెట్ చేయాలి, కూర్చొని జపం చేసేటట్టు ఉండాలి. ఇటువంటి విధానాలు, ఆ నేర్పించినటువంటి విధానాలను నేను నా వంతుగా ఈ సనాతన ధర్మం కోసం ప్రచారంలో తీసుకువెళ్తున్నారు. మీరు ఈ విధానాలు ఎవరి దగ్గర అభ్యసించారు? నేను మొదటిగా శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారికి 3 పుత్రులు ఉన్నారు. నందకిషోర్ శ్రీమాలి గారని వారి దగ్గర మొదటిగా దీక్ష తీసుకున్నాను. ఆ తరువాత బ్రహ్మర్షి అనిల్ కుమార్ జోషి వారు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. వారి దగ్గర నుంచి శిక్షణ పొందాను. వారి మార్గదర్శకంలో నేను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి సాధనలు చేశాను. నేను ఇప్పుడు దీక్షలు ఇస్తూ ఎంతోమంది నాకు శిష్యులు ఉన్నారు. వారిని కూడా ఆ గురువుల యొక్క గైడెన్స్ తోటి వారిని కూడా నేను నా మార్గదర్శనం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు అంటే సంసార జీవితంలో ఉండే ఇవన్నీ చేస్తున్నారా? అవునండి. సంసార జీవితానికి ఈ సాధనలకి ఎటువంటి ఇది లేదు కదా. అంటే మామూలుగా కొంతమంది సన్యసించి చేసేటటువంటి విధానాలు ఉంటాయి. అవునండి. ఈ పరంపర యొక్క మూల ఉద్దేశమే గృహస్థులుగా ఉండమని. వారు ఏం చెప్తారంటే, మా గురువులందరూ గృహస్థులే. మా గురువులు నాకు నేర్పించినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి గురువు కానీ, మా మూల గురువు కానీ, ఋషులు కూడా గృహస్థులేనండి, దేవతలు కూడా గృహస్థులేనండి. గృహస్థు జీవితం వదిలి మోక్ష మార్గం వైపు వెళ్ళాలని రూలేం లేదు. గృహస్థులుగా ఉండి మేము ఇవన్నీ చేశామని చెప్పటానికే ఋషులకు పత్నులు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, పౌత్రులు ఉన్నారు. అదేవిధంగా దేవతలకు కూడా వారి యొక్క ఋషి పరంపరే కదా. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ముందుకు పోవటానికి బ్రహ్మచర్యం చేయటం అంటే సన్యాసించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇంకా సులభంగా చేయవచ్చు, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి విధానాలు ప్రకటించారనమాట మా గురువుగారు.